హాయ్ అన్న, మధ్యాహ్నం చెల్లికి వెళ్ళామన్నా. ఇప్పుడైతే వల అయితే వేస్తున్నాను కదన్నా. వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే చెరువు తేడా వచ్చిందని చెరువు అయితే అయితేనే తేడా అంటే ట్యాంక్ వచ్చి 20 ఎకరాలు ఉంటుంది ట్యాంక్ అయితేనే. అసలు బయట వాతావరణం బాగాలేదన్నా. మొత్తం ట్యాంకులు అన్నీ చిన్నగా ఉండి చచ్చిపోతున్నాయి. దానివల్ల మాకు కూడా పనులు ఉండట్లేదు. ఈ ట్యాంక్ కదన్నా చాలా ట్యాంక్ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు 20 ఎకరాల ట్యాంక్ అంటే వాటర్ శానలాస్ అనేది అయితేనే 20 ఎకరాల ట్యాంకులు పిల్లలు వేసిన చచ్చిపోయిందన్న. ఇదైతే 400 కౌంటు. బాగా చిన్నరయ్యాన 400 కౌంట్ అంటే కేజీకి 400 పీసులు దిగుతాయన్న. దాన్ని బట్టి మీరు లెక్క వచ్చు ఎంత చిన్నగా ఉండేది అయితేనే. ఇప్పుడు ఈ రెయ్యి కూడా గమ్మున ఎవరు కొనరానా. ఇది కూడా పండిచేప చెరువులు అయితే వేసిపోతారు రెయ్యి అయితేనే. మినిమం కేజీ వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందన్న. ఇంకా తక్కువ ఉండొచ్చు రెయ్యి అయితేనే. ఎందుకంటే పండిచేపకి వేస్తారు రెయ్యి అయితేనే. ఇప్పుడైతే దీంట్లో 3 గంటలు రెయ్యి ఆడుతుందన్న. కానీ ఇది అర్థం కారణం అయితే కింద బాటం పోద్దని ఆడుతున్నారు. మళ్ళీ పిల్లలు వేసినప్పుడు తేడా రాకుండా బాటం పోద్దని నెట్టేస్తున్నారన్న. రెయ్యి దగ్గర చూద్దాం మా బావ అయితేనే ఎంత చిన్నగా ఉందను. ఇలాంటి ట్యాంకులు గమ్ముని పక్క ట్యాంకులకి ఇబ్బంది అన్న. గమ్మున ఇలాంటి ట్యాంకులు మందులు కూడా వేస్తారు వేసేసి. సరే అందరూ బాగా ఉంటా అన్న.